ఇప్పుడు నార్మల్‌గా, నేచురల్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఏదైనా ఫ్యామిలీలో మీరన్నట్టు లోపాలు ఉండే పిల్లలు పుట్టి ఉంటే, ఈ టెస్ట్ సజెస్ట్ చేస్తారా? ఓహ్! డెఫినెట్‌గా అండి. హ్మ్. ఒకవేళ లోపాలతో కనుక ఎవరైనా పిల్లలు పుట్టి ఉంటే, అసలు వాళ్ళు ఏ లోపంతో పుట్టారు? ఎందుకొచ్చింది? ఏ క్రోమోజోమ్ ప్రాబ్లము? ఏ జీన్ ప్రాబ్లమ్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ జీన్ ప్రాబ్లమ్‌ని కనుక ఐడెంటిఫై చేసుకుంటే, ఆ సేమ్ జీను ఎంబ్రియోలో ఉందా? లేదా? అలా అని గూడా కూడా కనుక్కోవచ్చు. చేయొచ్చు. ఆ హ్మ్. సింపుల్ చిన్న జీన్‌ని గూడా మనం ఐడెంటిఫై చేసి, ఆ ఎంబ్రియోని అవాయిడ్ చేస్తాం. పిల్లలు పుట్టాలి, తల్లిదండ్రులు అనిపించుకోవాలని చాలా మంది జంటలు వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏదైనా లోపం ఉన్న పిల్లలు పుడితే ఆ బాధ వర్ణాతీతం. ఇప్పుడు ఈ టెస్ట్ వల్ల ఎలాంటి లోపం లేకుండా పిల్లలు పుడతారా? అంటే ఇప్పుడు మనం ఈ టెస్ట్ చేసాం కాబట్టి 100% హ్మ్. ఏమీ లోపం ఉండదు అనైతే చెప్పలేము. హ్మ్. ఎందుకంటే మనం చేసేది చాలా స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్‌కి మాత్రమే. ఇప్పుడు క్రోమోజోమ్ ప్రాబ్లమ్‌కి చేసే టెస్ట్ క్రోమోజోమ్స్‌లో లోపం ఉంటే మనకి చెప్తది. అదే జీన్ ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఆ ఒక్క జీన్‌కే టెస్ట్ చేస్తాం. థౌసండ్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి కదా! ఆ హ్మ్. జీన్స్ అన్నిటిని మనం టెస్ట్ చేయం. అలా థౌసండ్స్ ఆఫ్ జీన్స్‌ని కూడా WES అంటాము. ఆ టెస్ట్ కూడా ఉంది. కానీ అది చాలా ఎక్స్‌పెన్సివ్. హ్మ్. ఇంకా ఇండియాలో మనం వాడట్లేదు. అలా గనక మనకి టెక్నాలజీ వస్తే గనక అప్పుడు ప్రతి ఒక్క జీన్‌కి టెస్ట్ చేసే అవకాశం ఉంటది ఎంబ్రియోలో కూడా. అప్పుడు